తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి జాతరలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు బాత్రూమ్, వాష్రూమ్స్ లేక ఎటు పోవాలో తోచక అందరి కళ్ల ముందే అగచాట్లు. నిన్న ఎంతో గొప్పగా కొలిచేందుకు సుదూర ప్రాంతాల నుంచి దర్శన భాగ్యానికి వచ్చిన మహిళలు కష్టాలు కనవయ్యా. కోరిన కోరికలు తీరుస్తావని నమ్మకంతో వస్తున్న నీ బిడ్డల అగచాట్లు పట్టించుకోవయ్యా స్వామి అంటూ అందరినీ చల్లగా చూడాలని ఏడాదికోసారి దేశంలో ఏ మూల ఉన్నా అష్ట కష్టాలతో కొండకు చేరి నీ పాదయాత్ర, నీ పాదముద్రలు తాకి పునీతులవుతున్న నీ బిడ్డల ఆవేదన చూడవయ్యా అంటూ నీ పేరున కోట్లాది రూపాయల కానుకలు మీకు సమర్పించుకుంటున్నా అవేమైపోతున్నాయో ఏమో స్వామి. లక్షలాది మంది భక్తులకు కావలసినన్ని లెట్రిన్స్, బాత్రూమ్స్ కూడా నిర్మించలేవా అయ్యా పాలకులు? నిర్మించిన కొద్దీ కోటి రూపాయలు పాటి రూములను కూడా వాడుకలోకి తేలేదయ్యా ఈ పాలక వర్గం. దేవస్థానం దగ్గర మనకు బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ గారు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి మన కేవలము బ్రహ్మోత్సవాలు 8 రోజులు మాత్రమే మిగిలి ఉండే. ఆ 8 రోజుల లోపల భక్తులకు అందించాలనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా, అంటే తొందరగా భక్తులకు అందుబాటులోకి రావాలని చెప్పి కట్టడం జరిగింది. అయితే దాంట్లో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు జరిగే స్థాయికి పూర్తి స్థాయిలో కట్టలేకపోయింది. ఎందుకని మేస్త్రిని వివరణ, ఆ కాంట్రాక్టర్ను వివరణ అడిగితే పబ్లిక్ ఎక్కువ వచ్చింది సార్, మాకు ఇసుక కానీ మెటీరియల్ కానీ తీసుకొచ్చి చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. మేము బ్రహ్మోత్సవాలు అయిపోయిన తక్షణమే మేము దాంట్లో అన్నీ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కొంచెం దాంట్లో కట్టి మన హ్యాండ్ ఓవర్ ఇవ్వలేకపోవడం వల్ల భక్తులకు కొంచెం అసౌకర్యం కూడా కలిగింది. దాని నుంచి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి అవి ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. దూరం నుంచి వచ్చాము. ఇక్కడ వాష్రూమ్స్ ఏవి క్లీన్ లేవు. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చిన లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నా పేరు రేణుక అని చెప్తే కదా ఇక నేను ఇప్పుడే దిగినాం. మేము బాత్రూమ్ కానీ వచ్చిన అన్ని డోర్లకు తాళాలు, ఒక్కటి కూడా శృంగారం లేవు. అవి కూడా ఏడికి వచ్చిండ్రు? కురుమూర్తి జాతరకి. శుభ్రం లేదు, అది లేదు, ఏవి లేవు. బట్టలు చేంజ్ చేసుకునేకి ఏవి లేవు. బట్టలు కూడా బదలాంచుకొని ఇప్పుడు అర్థమవుతుంది. Thank you.